గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక విద్యార్థి నాయకుడిని తెలంగాణ ఉద్యమంలో పనిచేసినని చెప్పి పేదరికం ప్రజలకు సేవ చేయడానికి అడ్డు కాదనే ఉద్దేశంతో నాకు అవకాశం ఇచ్చి కేసీఆర్ గారు నాకు టికెట్ ఇచ్చినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నేను పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. నాకు టికెట్ ఇచ్చిన నాటి నుంచి ఈనాటి వరకు పార్టీ గెలుపు కోసం ఆహర్నిశలు పనిచేసిన హుజరాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు అందరికీ ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. చాలా కష్టపడి పోరాటం చేశారు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా 17-18 సంవత్సరాలుగా హుజరాబాద్ నియోజకవర్గంలో ఒక వ్యక్తిగా పార్టీని నడిపించడం తప్ప పార్టీ కార్యక్రమాలను ఆయన కార్యవర్గం ఎక్కడ విస్తృతం చేయలేదు. అయినప్పటికీ కూడా మా నాయకులు అందరూ చాలా కష్టపడి పార్టీని గెలిపించడానికి చాలా కృషి చేసినందుకు మా పార్టీ కార్యకర్తలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రేపు రాబోయే రోజుల్లో హుజరాబాద్ నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండి నేను సేవ చేస్తా. ప్రజలు ఇంత మంచి ఓట్లు 83,167 ఓట్లు వేసినందుకు ప్రజలకు ఓటర్లందరూ కూడా నేను పాదాభివందనం తెలియజేస్తా ఉన్నా. ఇంకా 2 సంవత్సరాలు మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి నేను ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు నేను సేవ చేయడానికి నేను ఇక్కడనే ఉండి సేవ చేస్తా. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కంటికి రెప్పలా నేను కాపాడుకుంటా. ప్రభుత్వం ఇంకా 2.5 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నది కాబట్టి ప్రజలకు మా పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామాలలో ఏదైతే హామీలు అయితే ఇచ్చారో ఆ పనులను పూర్తి చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ ఎన్నికల్లో నైతికంగా నేనే గెలిచిన టీఆర్ఎస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గంలో నైతిక విజయం టీఆర్ఎస్ పార్టీదే. ఎందుకంటే ఒక విద్యార్థి నాయకుడిని నన్ను ఓడించడానికి 2 జాతీయ పార్టీలు, అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ 2 పార్టీలు ఏకమై ఇవాళ నన్ను ఓడించినాయి. ప్రజలకు తెలుసు. పోయినసారి కాంగ్రెస్ పార్టీకి 63,000 ఓట్లు వస్తే ఈసారి ఎంత లిస్ట్ వచ్చినో మీకు అందరికీ తెలుసు. ఒక విద్యార్థి నాయకుడైన బల్మూరి వెంకట్ను, ఎన్ఎస్వీ నాయకుడిని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు బలిపశువుని చేశారు. ఈటల రాజేందర్ గెలుపు కోసం కాంగ్రెస్ నాయకులే ఇవాళ వాళ్ళ అభ్యర్థిని ఇవాళ బలిపశువు చేసినట్టుగా మనకు అర్థమైపోతుంది. గత 4 నెలలుగా ఈటల రాజేందర్ గారు రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు బహిరంగంగా ఈటల గెలుస్తారని చెప్పి వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు గతంలో స్టేట్మెంట్ ఇచ్చిండు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈటల రాజేందర్ గెలుపు కోసం కృషి చేశారనే విషయం ఇవాళ అందరికీ అర్థమైపోయింది. అయినా కూడా ఈ ఎన్నికల్లో 2 జాతీయ పార్టీలు ఒక టీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి ఏకమైన విషయం కూడా మా పార్టీ కార్యకర్తలు తెలిసిన కూడా చాలా కష్టపడి పనిచేసి ఇంత మెజార్టీని తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.